నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ భ్రమలు తొలగిపోయాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆ పార్టీని చీకొట్టేశారు. సంక్షేమం అంటూ తమను ఇంతకాలం భ్రమల్లో ఉంచి చేసిన నిర్వాకం చాలన్నట్లుగా వైసీపీకి వ్యతిరేకంగా పోలింగ్ బూత్లకు పోటెత్తారు. సంక్షేమ లబ్ధిదారులు కదా మనకే ఓటేస్తారు అన్న భ్రమల్లో ఉన్న వైసీపీకి తామెటువైపో తమ ధిక్కారం ద్వారా విస్పష్టంగా తెలియజేశారు. నమస్కారానికి ప్రతి నమస్కారం, తిరస్కారానికి తిరస్కారం అన్నట్లుగా ఏకంగా పోలింగ్ బూత్లలోనే వైసీపీ నేతలపై తిరగబడ్డారు. మాటకు మాట చెబుతూ మీ పని అయిపోయిందన్న సంకేతాలు ఇచ్చారు. సరిగ్గా అలాంటి తిరస్కారమే పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీతకు ఎదురైంది. తమ వాళ్లే కదా అని ఒక ఓటర్ వేసుకున్న ఎర్ర కండువా తీసేయమని చెప్పిన వంగ గీతకు సదరు ఓటరు దిమ్మ తిరిగిపోయేలా బదులిచ్చారు. నేను తీయను, అయినా నా కండువా ఊసు మీకెందుకు అంటూ నిలదీశారు. ఇలా వంటిపై ఉన్న దుస్తులను చూసి కూడా భయపడే పరిస్థితి వైసీపీ నేతలకు స్వయంగా ఆ పార్టీ అధినేత జగనే కల్పించారు. నలుపు అంటే నిరసన, పసుపు అంటే తెలుగుదేశం అన్న భయాన్ని వారిలో ఏర్పడేలా చేసింది స్వయంగా జగనే. అందుకే ఆయన పార్టీ నేతలెవరూ నల్ల రంగు దుస్తులు వేసుకోరు. అది ఆ పార్టీలో అప్రకటిత నిషేధం. అంతెందుకు జుట్టుకు నల్ల రంగు వేసుకోవడానికి కూడా అంబటి వంటి వారు భయపడతారు, జగన్కు ఎక్కడ కోపం వస్తుందోనని. ఇటీవల జగన్ ఒక ప్రచార సభలో చెల్లెలు షర్మిల పసుపు చీర కట్టుకోవడానికి కూడా ఆక్షేపించి భంగపడిన సంగతి తెలిసిందే. తన చీరపై కామెంట్ చేసిన అన్న జగన్ను షర్మిల ఉతికారేశారు. పసుపు రంగు టీడీపీ పేటెంట్ హక్క, ఆ రంగుని బాబు కనుక్కున్నారా, ఏపీలో పసుపు రంగు నిషేధించారా అంటూ షర్మిల ప్రశ్నలతో జగన్ను ఉక్కిరిబిక్కిరి చేసేశారు. దీంతో ఆమె చీర ఊసెందుకు ఎత్తాన్రా అంటూ జగన్ తలబాదుకున్న పరిస్థితి. ఒక్క షర్మిల మాత్రమే కాదు, విపక్ష పార్టీలు, చివరాఖరికి సొంత పార్టీ శ్రేణులు కూడా జగన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇప్పుడు ఎర్ర కండువా లేదా తుండుపై పోలింగ్ బూత్లోనే పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ వంగ గీత ఓటరుతో పంచాయతీ పెట్టుకున్నారు. వంగ గీత ఎర్ర తువ్వాలు తీసేయమంటూ ఓటర్ను దబాయించడం, నా ఒంటి మీద తువ్వాలు రంగుతో మీకేం పని అంటూ అతను తిరగబడడం సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయింది. గీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వైసీపీకి ఎర్రతుండు ఒక ఓటమి భయం చూపించేసింది అంటూ నెటిజన్లు ఒక రేంజ్లో వంగ గీతపై సెటైర్లు గుప్పిస్తున్నారు. గబ్బర్ సింగ్ అనే సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ వేసుకున్న ఎర్ర తువ్వాలు ఆ తరువాత ఆయన అభిమానులకు ఒక ఫ్యాషన్గా మారింది. ఇప్పుడు ఆ రంగుతుండు పోలింగ్ బూత్లో కనిపించేసరికి వంగ గీతకు భయం పట్టుకుంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. వంగ గీత ఎర్ర తువ్వాలు పంచాయతీపై జనసేన నేత నాగబాబు ఎర్ర తువ్వాలను కాశీ తువ్వాలు అంటారు. దీనిని కష్టం చేసే ప్రతి కార్మికుడు ధరిస్తాడు. ఇది ధరించడం వారి హక్కు. తువ్వాలు వేసుకోవడాన్ని అడ్డుకోవడం చట్ట వ్యతిరేకమే. తర్వాత మీ ఇష్టం అంటూ సోషల్ మీడియా వేదికగా వంగ గీతకు నాగబాబు చురకలంటించారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.